సూర్య మంచివాడని తెలిసిన వాళ్ళందరూ చెప్తే సంతోషించాను. అదొక్కటే చాలనుకున్నాను. కానీ వాళ్ళమ్మ చెల్లి బ్రహ్మ రాక్షసులై నా బతుకుని బండలు చేస్తారని నేనప్పట్లో ఊహించలేదు. నా పెళ్లి జరిపించడానికి మా అమ్మ బోల్డన్ తప్పు చేసింది. ఆ తర్వాత అది కూడా నేనే తీర్చాను. పెళ్లి పేరుతో ఆ ఇంటికెళ్ళి నరకం చవి చూశాను. చాలా రోజులు నా బాధని ఎవరికీ చెప్పుకోలేక నాలో నేనే కుమిలిపోయేదాన్ని. ఇప్పుడు ఆ పెళ్లి ఓ చేదు జ్ఞాపకం మాత్రమే. అప్పుడప్పుడు ఆ ఇంటి వాళ్ళు కనిపించి పాత విషయాలన్నీ గుర్తు చేసి నన్ను బాధపెడుతూ ఉంటారు. ఆ ఇంట్లో ఉన్నన్నాళ్ళు పడరాని కష్టాలు పడ్డాను. ఇప్పుడు ఆ ఇంటితో తెగతింపులు చేసుకుని వచ్చాక కూడా నాకు మనశ్శాంతి ఉండటం లేదు. గతం అంతా మర్చిపోయి నా బతుకేదో నేను ప్రశాంతంగా బతుకుతామని నా తాపత్రయం. వాళ్ళకది కూడా ఇష్టం లేదు. ఎప్పటికప్పుడు ఎక్కడో చోట కనిపించి నాకు కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా సూటిపోటి మాటలతో కుళ్ళబొడుస్తున్నారు. అనరాని మాటలు అంటున్నారు. ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం లేదంటే వినరు. నేను ఆ ఇంటికి తిరిగొచ్చి ఉండాలంటారు. ఆ సంబంధం తెంచుకుంటే తెగిపోయేది కాదని వితండవాదం చేస్తారు. మీకంత ఇబ్బందిగా ఉంటే విడాకులు తీసుకోవచ్చు కదా. నేనా ప్రయత్నం చేయలేదనుకుంటున్నారా? వాళ్ళు పడనిస్తే కదా. వాళ్ళకి నేనంటే అసహ్యం గాని నేను సంపాదించే డబ్బంటే చాలా ఇష్టం. నన్ను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా దాన్ని వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అందుకే ఏదో రకంగా నన్ను భయపెట్టో బాధపెట్టో తిరిగి ఆ ఇంటికి తీసుకెళ్లాలని వాళ్ళ తాపత్రయం. మా ఆయన ఏ ఉద్యోగము చేయడు. ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుని ఉంటాడు. వాళ్ళకిల్లు గడవటమే కష్టంగా ఉంటుంది. ఇంత జరిగినా ఇంకా నా జీతం డబ్బుల కోసం ఆ ఇంటి వాళ్ళు తాపత్రయపడిపోతారు. చిచి, అసలు వాళ్ళ గురించి ఆలోచిస్తుంటేనే విపరీతమైన అసహ్యం పుట్టుకొస్తూ ఉంటుంది. వాళ్లే మనుషులు. అసలు అలాంటి వాళ్ళని నేనెక్కడా చూడలేదు. చాలా పెక్యూలియర్ క్యారెక్టర్స్. విచిత్రమైన మనస్తత్వం అయినా పర్వాలేదు. అది మరొకరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. కానీ వీళ్ళలా కాదు. వాళ్ళ మనస్తత్వంతో వాళ్ళు సుఖంగా ఉండరు, ఇతరుల్ని సుఖంగా ఉండనివ్వరు. శాడిజంలో కూడా వాళ్ళది వింత శాడిజం. ఆ ఇంట్లో ఉన్నన్నాళ్ళు నాకు రోజుకో చేదు అనుభవం ఎదురయ్యేది. అది నేను ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు. మా శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మామూలుగా అయితే ఈ శోభనం మీ ఇంట్లోనే జరగాలి. కానీ ఇల్లు చాలా చిన్నది, సౌకర్యంగా ఉండదని మీ అమ్మ చెప్పింది. అందుకే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని మా అమ్మ చెప్పింది. ఇదిగో వదినా, మా అన్నయ్య ఒట్టి అమాయకుడు, నోట్లో నాలుక లేనివాడు. మెత్తగా ఉంటాడు కదా అని పెత్తనం చేయబోకే. ఊరికే అంటున్నానులే, ఏదో మాట వరుసకి. నువ్వు అలాంటి దానివి కాదని తెలుసు. కాకపోతే మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. నేనలా ఏం చెయ్యనులే. ఆ మాట అన్నా బాగుంది. జడ బాగుందా? మళ్ళీ వేయమంటావా? బాగుంది. ఫోన్లే, మామూలుగా ఆడపడుచు ఏ పని చేసినా నచ్చదట. మా ఫ్రెండ్ చెప్పింది. ఎవరా ఫ్రెండు? జయశ్రీ అని ఉందిలే, చాలా డబ్బున్న వాళ్ళ అమ్మాయి. నేను స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్. అలాగా? అవును. ఈ పెళ్ళవగానే మీకు కానుకివ్వాలనుకున్నాను. కానీ ఏం చేయను, సమయానికి చేతిలో డబ్బు లేకుండా పోయింది. నీకు తెలుసు కదా, అన్నయ్యకేమో ఉద్యోగం లేదు. అక్కడక్కడ వెతుకుతున్నాడు గాని ఇంకేం దొరకలేదు. అమ్మ చేతిలో చిల్లిగవ్వు ఉండదు. దాంతో నేను మీకేం కొనలేకపోయాను. ఏమీ అనుకోవద్దు, నా చేతికి డబ్బు రాగానే కొనిపెడతానులే. భలే దానివే, నువ్వు నాకు కొనిపెట్టాలా? నీలాంటి మంచి మనసున్న ఆడపడుచు నాకు దొరికింది. అంతకన్నా పెద్ద కానుక నాకింకేం కావాలి? నువ్వు నిజంగానే అంటున్నావా? ఊరికే పైకలా మాట్లాడుతున్నావా? నిజంగానే అంటున్నాను. లోపల ఒకటి ఉంచుకుని పైకి ఇంకొకటి మాట్లాడడం నాకెప్పుడూ అలవాట్లేదు. అయినా నేనలా ఎందుకు చేస్తాను చెప్పు? ఏం లేదు, ఇది కూడా సరదాకే అన్నాను. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నేను అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటాను. నువ్వేం అనుకోకూడదు. ఏమీ అనుకోను. నాకు కూడా సరదాగా ఉండటం అంటే ఇష్టం. అయితే మన అభిరుచులు చాలా వరకు కలుస్తున్నాయి. ఇంటికి కొత్తగా వదినొస్తుందంటే కొంచెం భయపడ్డాను. నా మాట తీరు పద్ధతులు ఏమన్నా మార్చుకోవాలేమోనని ఆలోచించాను. నిన్ను చూస్తుంటే అలాంటి అవసరమేం రాదనిపిస్తుంది. ఫోన్లే, ఒక టెన్షన్ తగ్గింది. నీకే ప్రెజెంట్ ఇవ్వక్కర్లేదని నువ్వు అన్నావనుకో, కానీ నాకెందుకో కొంచెం బాధగానే ఉంది. అసలు అన్నయ్య పెళ్లి కన్నా నా పెళ్లే ముందు చేస్తానంది మా అమ్మ. కానీ ఆ తర్వాత మాట నిలబెట్టుకోలేదు. అసలు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను ఈ పాటికి ఓ 2 పిల్లల్ని కని మా ఆయనతో హాయిగా కాపురం చేసుకుంటూ ఉండాల్సింది. ఏం చేస్తాను, నా కర్మిలా కాలింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు మళ్ళీ వేరేగా అనుకునేవు.
నాకు పెళ్ళయి ఉంటే నీకేదో ఒక ప్రజెంట్ కొనివ్వగల స్తోమత నాకు ఉండేది కదా అని నా బాధ. అంతకు మించి ఇంకేం లేదు. అబ్బా ఇంకా ఆ విషయం మర్చిపో. నేనేం పరాయిదాన్ని కాదు కదా, మీ వదిన్నే. నువ్వు నాకేం కొనివ్వక్కర్లేదు. ఆ ప్రెజెంట్ గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకుంటున్నట్టున్నావు. ఫర్గెట్ ఇట్. నిజమే, కొంచెం ఎక్కువగానే ఆలోచించాను. ఏం చేయను, నా మనస్తత్వం అలాంటిది. మరి నువ్వు చెప్పావు కదా, ఇక మర్చిపోతానులే. బాగున్నాయా? బాగున్నాయి. ఇవన్నీ పెడతావా? పెట్టుకోక రోజు పెట్టుకుంటావా ఏంటి? ఇవాళ మొదటి రాత్రి. ఈ మాత్రం పూలు కూడా లేకపోతే ఎలాగూ మా అన్నయ్యకు ఉద్యోగం లేదు. అందుకే భారీగా డెకరేషన్స్ ఏవి చేయలేకపోయాం. కనీసం ఈ మల్లెపూలన్నా భారీగా పెట్టకపోతే ఎలాగూ? పెట్టుకోవదినా, నీకోసమనే గంటసేపు కూర్చుని అల్లాను. నాకసలు పూలల్లడం సరిగా రాదు. కష్టపడి నేర్చుకుని పనిచేశాను. అలాగా, థ్యాంక్ యూ. ఈ మాత్రానికే థ్యాంక్సా? అయినా మనలో మనకి థ్యాంక్స్ ఏంటి చెప్పు? అన్నీ నాకు పెట్టేస్తున్నావే, కొంచెం నీకు కూడా ఉంచుకో. వద్దులే, నాకేమన్నా శోభనమా పాడా? అయినప్పుడు ఆలోచించొచ్చు. అసలు నాకు పెళ్ళయ్యేదాకా తల్లో మల్లెపూలు పెట్టుకోను. అదేంటి శపథవా? నీకు అలాగే ఉంటుందిలే. నా బాధ నీకేమర్థమవుతుంది? నేను అర్థం చేసుకోగలనులే. నీ పెళ్లి త్వరలోనే జరుగుతుంది. నువ్వేం ఫీల్ అవ్వకు. ఫీల్ అయితే మాత్రం ఇంట్లో పట్టించుకునే వాళ్ళెవరున్నారు? నిజంగా వదినా, నేను కోపంలో అంటున్న మాటలు కావివి. ఎంతసేపు ఊళ్ళో వాళ్ళ విషయాలు తప్ప నా గురించి అస్సలు పట్టించుకోదమ్మా. ఇక అన్నయ్య సంగతి సరే సరి. అయినా ఇప్పుడు వాటన్నిటి గురించి డిస్కషన్ దేనికిలే. నీకైనా పెళ్ళయింది, నువ్వైనా సుఖంగా ఉండు. నీ ఆనందమే నా ఆనందం అనుకుంటాను. నువ్వు హ్యాపీగా ఉంటే నాకంతే చాలు. ఇక ముస్తాబ్ పూర్తయినట్టేగా? పూర్తయినట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. అదిగో మళ్ళీ థ్యాంక్స్ చెప్పనక్కర్లేదన్నాను కదా. అన్నయ్య నీకోసం ఎదురు చూస్తుంటాడు. పద. అయ్యో మర్చిపోయాను, పాల గ్లాస్ ఒకటి తీసుకురావాలి కదూ. ఉండి ఇప్పుడే వస్తాను. తీసుకో. అమ్మో, పాలు చేతికి ఇవ్వకూడదట, పగొస్తుందట. లేనిపోంది, నీకు నాకు మధ్య పగెందుకు? ఉన్న బాధలు చాలక. ఇప్పుడు తీసుకో. నీకు చాలా పట్టింపులున్నాయే. ఉండకపోతే ఎలాగూ? ఎప్పుడేనాడు తెలియక ఏ పాపం చేశానో నా బతికిలా అయిపోయింది. ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండకపోతే ఎలాగూ? వెళ్ళు, లేకపోతే నేను చాలా ఆలస్యం చేశానని మళ్ళీ మా అన్నయ్య నా మీద విరుచుకు పడతాడు. అయ్యయ్యో, ఏమైంది? అయ్యో, హడావుల్లో పాలల్లో పంచదార వేయబోయి ఉప్పు కలిపేశాను వదినా. సారీ. ఉప్పా? అవును, పాలు విరిగిపోయి ఉంటాయి. నీ కాపురం కూడా అలా విరిగిపోవాలని నా ఉద్దేశం కాదు. ఏదో హడావుల్లో అలా జరిగిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. అది కాదు. కుండు, వేరే గ్లాస్ తెస్తాను. ఇంకా నయం, ముందే గుర్తొచ్చింది. లేకపోతే మీ ఇద్దరి మధ్య గొడవలు రావడానికి నేనే కారణమై ఉండేదాన్ని. ఏంటలా చూస్తున్నావు? ఇది కూడా సరదాకే అన్నాను. ఊరికే జోక్. చెప్పా కదా నేను చాలా సరదా మనిషినని. భలేదానివే. సరదా కూడా ఇలాంటి మాటలు అనకూడదేమో. అయినా ఎందుకు నిన్ను ఆట పట్టించాలనిపించింది, అందుకే అలా చేశాను. ఏమనుకోద్దదినా? నువ్వు సరదాకేం చేసినా నేనేం అనుకోనులే. ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా అంతే. మా వదిన ఎంత మంచిదో. బయలుదేరు బయలుదేరు, లేట్ అవుతోంది. సారీ వదినా, ఆపుకోవాలని ప్రయత్నించినా ఆగలేదు. దీన్ని పెద్దగా పట్టించుకోవద్దు. ఇది మాత్రం నిజం తుమ్మే. నేనేదో సరదాకి తుమ్మానని మాత్రం అనుకోవద్దు. భలేదానివే. నేనలా ఎందుకనుకుంటాను? అయినా నాకు ఇలాంటి పట్టింపులేవీ లేవులే. నాకు మాత్రం ఉన్నాయి వదినా. మామూలుగా ఇలా ఎవరైనా తుమ్మితే నేను ఒక నిమిషం కూర్చొని నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఆ తర్వాతే లేచి నా పని చేసుకుంటాను. ఎందుకైనా మంచిది నువ్వు కూడా అలా చేయరాదు? అమ్మో వద్దులే, ఇప్పటికే లేట్ అయిందిగా. వెళ్ళు, నా తుమ్ము నిన్నేం చేయదులే. నా మనసు మంచిదేగా.
ఏంటమ్మా ఉన్నట్టు ఏమైంది? అసలు ఏం జరిగింది? నాకు ఏం అర్థం కావడం లేదండి. నాకు పాల గ్లాస్ చేతికిచ్చి పంపించింది. నేను ఆ గదిలోకి అడుగు పెట్టబోతున్నాను. ఇంతలో ఉన్నట్టుండి కేక వేసింది. వెనక్కి తిరిగి చూసేసరికి కింద పడి మెలికలు తిరిగిపోతోంది. నాకు ఏం అర్థం కావడం లేదు. జలజా, అమ్మా జలజా, ఏమైంది? ఏంట్రా ఇది? ఫిట్స్ వచ్చినట్టుగా కొట్టుకుంటోంది. ఇలాంటిది ఇంత ముందు ఎప్పుడూ లేదు. ఏమైందో ఏంటో, నాకేంటో కంగారుగా ఉందిరా. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. అలాగే. ఉండండి, నేను అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తాను. లాభం లేదమ్మా, ఆ ఫోన్ ఎప్పటి నుంచో పని చేయట్లా. మరి ఇప్పుడు ఎలా? నేను వెళ్ళి పిలుచుకొస్తాను. హాస్పిటల్ ఇక్కడ దగ్గరలోనే ఉంది. మీరా? వాడు కాకపోతే ఇప్పుడు ఇంకెవరు వెళ్తారు? ఏమైంది నీకు? ఉన్నట్టుండి ఎందుకు ఇలా అయిపోయావు? జలజా, అమ్మ జలజా, నా మాట వినిపిస్తోందా? నేను కూడా మీతో పాటు వస్తాను. వద్దమ్మా, నువ్వెందుకు? పైగా ఇలా ఎలా వెళ్తావు? బాగుండదు. ఒరేయ్, నువ్వు కూడా వెళ్ళి మొహం అది కడుక్కోరా. ఆ తిలకం అవన్నీ పెట్టుకుని అలాగే వెళ్తే బాగుండదు. అలాగే ఆ పంచాలు ఆచి ఇప్పేసి ప్యాంటు చొక్కా వేసుకుని వెళ్ళు. ఇప్పుడు అవన్నీ అంత అవసరమా? అంబులెన్స్ ని అర్జెంట్ గా తీసుకురావాలి. అది ఆలోచించకుండా నువ్వు ఇవన్నీ చెప్తావేంటి? అది కాదురా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆ బట్టల్లో వెళ్తే బాగుండదు. పైగా మీకెవరికి మంచి కాదు కూడాను. నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యి. అమ్మాయి జలజా, ఏమైంది నీకు? నాకు నిజంగా ఏం అర్థం కావటం లేదు. ఇట్స్ రియల్లీ ఏ పజిల్. టెస్ట్లన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇలా జరిగిందా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఐ రియల్లీ డోంట్ నో వాట్ టు సే. ఎనీవే, కొన్నాళ్ళు ఆవిడికి పూర్తి విశ్రాంతి అవసరం. నేను కొన్ని మందులు రాసిస్తాను, అవి వాడండి. తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. కొన్నాళ్ళు అబ్జర్వ్ చేద్దాం. మళ్ళీ ఇలాంటిది ఏదైనా జరిగితే అప్పుడు ఆలోచిద్దాం. ఇవి వెంటనే తెప్పించుకుని వాడండి. కంగారు పడాల్సిందేమీ లేదు. కాకపోతే కొన్నాళ్ల పాటు ఆవిడ్ని ఏ పనులు చేయనివ్వద్దు. పూర్తిగా రెస్ట్ తీసుకోమనండి. ఏమాత్రం స్ట్రైన్ అవ్వనివ్వకండి. అలాగే డాక్టర్. నా క్లినిక్ నెంబరు, ఇంటి నెంబరు కూడా ఆ స్లిప్లో ఉన్నాయి. మళ్ళీ ఏదన్నా అవసరం వస్తే నాకు వెంటనే ఫోన్ చేయండి. అర్ధరాత్రి అయినా పర్వాలేదు. ఐ డోంట్ మైండ్. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ వెల్కమ్. అందుకే అంటారమ్మా, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని. ఇంత ముందు ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ఉన్నట్టుండి ఉపద్రవం ముంచుకొచ్చింది. బంగారు లాంటి పిల్ల. అసలే దానికి పెళ్లి చేయలేకపోయారని నేను బాధపడుతున్నాను. ఈలోగా ఇలా అయింది. నాకే దారి భగవంతుడా. బాధపడకండి ఆంటీ, ఏం కాదు. షీ విల్ బి ఓకే. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. తను మళ్ళీ మామూలుగా అయిపోతుంది. అందులో అనుమానం లేదు. అసలు ఎందుకు ఇలా జరిగిందో ఏంటో. శుభ్రంగా ఉన్న పిల్ల ఉన్నట్టుండి ఏమైందో ఏంటో మరి. అన్నట్టు అమ్మాయి, ఈ మాటలన్నీ నేను నీతో అన్నాన్ని మళ్ళీ ఆ మాధవ్ తెలియనివ్వద్దు. లేనిపోని గొడవలు వస్తాయి. మీరు భలే వాళ్ళ ఆంటీ. నాకు ఆ మాత్రం తెలీదా? నేను అలా ఎందుకు చేస్తాను? అయినా మీరు ఇప్పుడు ఆలోచించాల్సింది దాని గురించి కాదు, జలజ గురించి. తన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏంటో ఇదంతా నా కర్మ, నా తలరాత. ఈ పిల్లల్ని నా మొహాన్ని పడేసి హాయిగా స్వర్గంలో పోయి కూర్చున్నాడు ఆ పుణ్యాత్ముడు. నేను కూడా వెంటనే పోయి ఆయనతో పాటు అక్కడే ఉంటే బాగుండేది. అలా చేయలేను కదా. చూస్తూ చూస్తూ వీళ్ళని అనాథలు చేసి ఎలా వెళ్ళగలను? అందుకే ఉండిపోవాల్సి వచ్చింది. అబ్బా, ఇప్పుడు ఆ టాపిక్ దేనికంటీ? జల సంగతి చూడండి. నేను ఇక బయలుదేరతాను. అయ్యో, కాఫీ అయినా తాకుండా వెళ్ళిపోతున్నావు. ఏం పర్వాలేదాంటీ. అయినా నేనేం పరాయిదాన్నా మర్యాదలు చేయటానికి. సూర్య గారు హాస్పిటల్ నుంచి ఎప్పుడొస్తారు? ఏమోనమ్మా, ఈ పాటికి రావాల్సింది. నేను వాడి కోసం ఎదురు చూస్తున్నాను. మళ్ళీ ఏవో మందులు మార్చి రాసిస్తానందట డాక్టర్. అక్కడ ఏం చెప్తోందో ఏమో మరి. మొన్న ఇలా అయిన దగ్గర నుంచి జలజ మంచం దిగనే లేదు. నీరసంగా మంచం మీద పడుకునే ఉంటుంది. ఎప్పుడు కోలుకుంటుందో ఏమో. నేను వాడు దాని గదిలోనే తెల్లవార్లు కాపలా కూర్చుంటున్నాం. ఎప్పుడు ఏమవుతుందో తెలియదుగా మరి. వీడు ఇప్పటిదాకా ఎందుకు రాలేదో ఏంటో. వచ్చేస్తారులే ఆంటీ, మీరు కంగారు పడకండి. జలజ తన గదిలో ఒంటరిగా ఉంది కదా, మీరెళ్ళి తన దగ్గర ఉండండి. ఏంటో ఇదంతా నా కర్మ. ఈ కోడలు అడుగు పెట్టిన వేళ విశేషం. ఉన్న కష్టాలు దాకా కొత్తగా ఈ ఉపద్రవం ఒకటి పుట్టుకొచ్చింది.
తీసుకో. వద్దొదినా, ఆకలిగా లేదు. మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. ఇప్పుడు ఈ పాలన్నా తాగకపోతే ఎలాగో? నువ్వు ఇలాగే ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. తాగు తాగు. వద్దొదినా, నిజంగా తాగాలనిపించడం లేదు. అనిపించదు, అయినా తాగాలి. నా మాట విను, కనీసం సగమైనా తాగు. ఉమ్. చాలదునా, ఇక నా వల్ల కాదు. సారీ వదినా, నా మూలంగా నీకు అసలు శోభనమే జరగలేదు. నాకు చాలా బాధగా ఉంది. నాకు అసలు నిన్ను చూడాలంటే మొహం చెల్లడం లేదు. ఏంటా మాటలు? నీ ఆరోగ్యం కన్నా ఏదీ ముఖ్యం కాదు. నువ్వు త్వరగా కోలుకుంటే చాలు. నువ్వసలు ఈ ఆలోచనలేం పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఉండు. అది కాదు వదినా, అక్కడ హాస్పిటల్లోనూ ఆ తర్వాత ఇంట్లోనూ నేను నీ చేత చాలా పనులు చేయించుకున్నాను. అవన్నీ తలుచుకుంటుంటే సిగ్గుగా ఉంది. మళ్ళీ అదే మాట. నేనేమన్నా పరాయిదన్నా? మీ వదినే కదా. నేనా మాత్రం చేయకూడదా? రేపు నాకేమన్నా అయితే నువ్వు చేయవా? మనలో మనకివన్నీ ఏంటి? అయినా ఇప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలు పెట్టుకుని మనసును ఎందుకు పాడు చేసుకుంటావు? రిలాక్స్ అవ్వు. నీ గురించి అందరం టెన్షన్ పడుతున్నావు. నువ్వు మళ్ళీ మామూలు మనిషివైతే మాకంతే చాలు. అన్నయ్యకి నా మీద కోపంగా ఉందేమోనని భయంగా ఉంది. నీతో ఏమన్నా చెప్పాడా వదినా?